ముందుకు తీసుకుపోతున్నటువంటి మైత్రి రవి గారు ఈజ్ హియర్. సార్ అంతే సార్. అందరికీ నమస్కారం అండి, మనస్ఫూర్తిగా నమస్కారాలు. అలాగే రాబిన్హుడ్ సినిమా మీద మాకు చాలా ఎక్స్పెక్టేషన్లు ఉన్నాయి, చాలా బాగా వచ్చింది. అలాగే సాంగ్స్ కానీ టోటల్ సినిమా అంతా ఇదే క్వాలిటీలో ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ ఫిలిం, నితిన్ గారి కెరీర్లో హైయెస్ట్ బడ్జెటెడ్ ఫిలిం. అలాగే మాకు ఎటువంటి సందేహం లేదు, డెఫినెట్గా ఇది చాలా పెద్ద సినిమా అవుతుందని అందరం గట్టిగా నమ్మాం. వీఆర్ కమింగ్ ఆన్ December 25th. అలాగే ఈ సినిమాకి పనిచేసిన నితిన్ గారు, శ్రీలీల గారు, అలాగే రెస్ట్ ఆఫ్ ద క్యాస్ట్ కానీ, క్యాస్ట్ అండ్ క్రూ, అలాగే మా డైరెక్టర్ వెంకీ కుడుముల, అందరూ దే హావ్ పుట్ దేర్ 100% ఇంటూ ఇట్. మీ అందరికి కూడా చాలా బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నితిన్ గారితో మరొకసారి మన ముందుకు వస్తున్నటువంటి వెంకీ గారు, ప్లీజ్. హలో అండి, థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ. సో బేసిక్గా ఏంటంటే ఇప్పటిదాకా ఎప్పుడు మీడియా ముందు రాలేదు ఈ సినిమా గురించి అని చెప్పి ఈరోజు మీడియా మీట్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ సినిమా నేను రాబిన్హుడ్ ఇప్పటిదాకా చేసిన దాంట్లో నాకు స్క్రిప్ట్కి కూడా చాలా మంచి టైం దొరికింది. అండ్ ఐ ఫీల్ దిస్ ఈస్ మై బెస్ట్ వర్క్ టిల్ డేట్. అండ్ నేను ఎడిట్ రూమ్లో కూడా సినిమా చూసుకున్నాను అండి. ఐ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్. ఈవెన్ మా ప్రొడ్యూసర్స్ కూడా సినిమా చూశారు, వాళ్ళు కూడా వెరీ హ్యాపీగా ఉన్నారు. అండ్ నన్ను కథని నమ్మి ఇంత బడ్జెట్ పెట్టిన మైత్రి ప్రొడ్యూసర్స్ నవీన్ గారికి, రవి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అట్లాగే నాకు ఎప్పుడైనా నన్ను బ్లైండ్గా ట్రస్ట్ చేసి సపోర్ట్ చేసే మిత్రాన్ని అసలు ఈ సినిమా చేద్దామని అనగానే అసలు చాలా హ్యాపీగా ఓకే చెప్పారు. అండ్ లీలా, నువ్వు కూడా ఇప్పటిదాకా అందరూ నేను డాన్సింగ్ క్వీన్ అన్నారు. అండ్ ఐఎమ్ షూర్ ఈ సినిమా చూసిన తర్వాత యాక్టింగ్ క్వీన్ అని కూడా అంటారు. సో ఈ సినిమాకి జీవి ప్రకాష్ గారు కూడా మంచి మ్యూజిక్ ఇచ్చారండి. సో ఈ వన్ మోర్ టైం సాంగ్ లాగానే అండ్ దీంట్లో ఒక ఐటమ్ సాంగ్ ఉంది, అది కూడా మా ట్రంప్ కార్డ్ లాగా ఫీల్ అవుతున్నా అండి. సో బేసిక్గా మైక్ పట్టుకోగానే నేను బ్లాంక్ అవుతాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ముందు వాటిల్లో ఇంకొంచెం మాట్లాడుకుందాం. అండ్ డెఫినెట్గా సినిమా మీ అందరికీ నచ్చుతుంది. క్రిస్మస్ హాలిడే మూడ్లో ఒక సెలబ్రేషన్ లాగా ఉండాలని చెప్పి ఈ సినిమా కూడా ఆ టైంలో మేము డిసైడ్ అయ్యాము, 25th December వెళ్తామని. సో డెఫినెట్గా ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సూపర్ అండి, థ్యాంక్ యూ చేశారు అని చెప్పేసి. సో కేకే గారు ఈజ్ హియర్. గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడికి చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాబిన్హుడ్ ఒక 1 yearగా వెంకీ కుటుంబ గారితో ఈ జర్నీ సాగుతుందన్నమాట. సో ఇందులో ఒక 2 పాటలు రాయడం జరిగింది. సో ఇక్కడ క్యూట్ ఈ పేరు ఏదైతే ఉందో, డేంజర్ పిల్లతో మీరందరూ చూశారు, ఎంత చక్కటి డాన్సింగ్ కాంబినేషన్ ఇది. సో ఈ నిన్న రిలీజ్ అయింది ఈ సాంగ్ వన్ మోర్ టైం అని. విద్యా వర్క్స్ అని ఇంటర్నేషనల్ పాప్ సింగర్, తను మొట్టమొదటిసారిగా తెలుగులో పాడడం జరిగింది. అలాగే జీవి ప్రకాష్ గారు మ్యూజిక్ అందిస్తూ ఈ పాట పాడడం జరిగింది. సో ఇంత చక్కటి చిత్రంలో రాసే అవకాశం ఇచ్చిన మైత్రి మూవీస్ మా రవి గారికి, నవీన్ గారికి ఆల్వేస్ థ్యాంక్ఫుల్ అండి. సో వెంకీ గారికి ఇంత చక్కటి సందర్భం క్రియేట్ చేసిన వెంకీ గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఈ పాటని వన్ మోర్ టైం అంటూ జనాలందరూ వినేలాగా జనాల్లోకి మీరే తీసుకెళ్ళాలి, లేకపోతే మీకు దెబ్బలు పడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే, సో ఎస్, మరి ఇక దెబ్బలు పడతాయి అంటున్నారు, కిసిక్ అంటున్నారు. అసలు మామూలుగా లేదు ఆవిడ బ్యూటీ అయినా, పర్ఫార్మెన్స్ అయినా, స్క్రీన్ ప్రెజెన్స్ అయినా, డాన్స్ అయినా, వీటన్నిటితోనే ఆవిడ ఆడియన్స్ ని మంత్రముగ్ధుల్ని చేస్తాం ఆవిడ లీలతోటి. బట్ ఈ శ్రీలీల టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో రాబిన్హుడ్ ద్వారా మరొకసారి మనల్ని వండర్ఫుల్ గా ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నటువంటి మన బ్యూటిఫుల్ శ్రీలీల, ప్లీజ్ వెల్కమ్. అందరికీ నమస్కారం. నేను యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి ఒక సెటప్, బట్ వెరీ హ్యాపీ. ఫస్ట్ టైం ఐ థింక్ రాబిన్హుడ్ మూవీకి మేము ఒక ఈవెంట్ చేస్తున్నాం. దిస్ ఈస్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్ ఫర్ మీ. అఫ్ కోర్స్ స్టార్టింగ్ విత్ అవర్ ప్రొడ్యూసర్స్ రవి గారు, నవీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్ హూ ఇస్ ఆ డైరెక్టర్, మేము ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సాంగ్ షూట్ అప్పుడు కలిసాం. And then from there, I think our friendship grew, and today I'm here. And Nitin Garu, I think I think we've had that kind of a travel. Pelli Sandhu nunchi, right after that, appu nunchi he's been there for me. And I'm కూడా ఇప్పుడే చెప్పాను, అన్ని ఇప్పుడే చెప్పేకి మనకి ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి.
సో స్పీక్ వెరీ లెస్ అని. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు ఈ ఫిల్మ్ నాకు ఎందుకు స్పెషల్ అంటే ఐ థింక్ నా క్యారెక్టరైజేషన్ పరంగా నాకు ఒక పర్ఫార్మెన్స్ పరంగా చాలా డిఫరెంట్గా ఉన్న సినిమా ఇది. ఇప్పటి వరకు పీపుల్ హ్యావ్ సీన్ మీ యాజ్ అ టిపికల్ కమర్షియల్ హీరోయిన్ అండ్ ఒక డాన్స్ ఆస్పెక్ట్ విచ్ ఇస్ వెరీ స్పెషల్. బట్ ఈ సినిమాలో ఐ థింక్ ద character will steal the spotlight in my performances. So thank you so much. మీరు అందరూ చూసి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ లీలా. Thank you, Shrulila. Requesting you to please stay back on stage. Let's invite the team on stage. Ravi Garu and Venki Garu, KK Garu. One more time. యాక్చువల్లీ నితిన్ గారు వెనక్కి తిరగాలి, ఎప్పుడు కెమెరా వైపు అంటాం కదా. ఈరోజు రాబిన్ హుడ్ బ్రాండ్ ఇక్కడ వచ్చింది. ఓకేనా, డన్. ఛానల్స్ కవర్ అవ్వలేదా? ఒక్క నిమిషం అందరూ సార్, ఒక్కసారి అందరూ కూడా గ్యాదర్ అయితే ఛానల్స్ కెమెరాస్ కవర్ చేయాలి ప్లీజ్. ఓకే, సో ఎస్, మరి వాళ్ళు మన రాబిన్ హుడ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో నితిన్ గారి మాటలు కూడా వినేద్దాము. ఎస్, అందరికీ నమస్కారం అండి. రాబిన్ హుడ్ సినిమా December 20th రాబోతుంది. షూటింగ్ మొత్తం అంత అయిపోయింది, ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉంది, అదే స్టార్టింగ్ ఫ్రమ్ టుమారో. అండ్ ఈ సినిమా నాకు అండ్ వెంకీకి ఇది మా సెకండ్ ఫిలిం. సో భీష్మ ఎలాగైతే మీకు నచ్చిందో, భీష్మ మ్యాజిక్ ఈ సినిమాతో మళ్ళీ రిపీట్ అవుతుందని నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. అండ్ ఇది నా సెకండ్ సినిమా విత్ లీలా ఆల్సో. ఫస్ట్ సినిమా మాది అంతా ఆడలేదు, బట్ ఈ సినిమా మట్టుకు డెఫినెట్లీ ఆ పేరు విల్ బికమ్ హిట్ పేరు అని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. అండ్ ఈ సినిమా నేను ఇచ్చిన ఆ టీజర్ కానివ్వండి అండ్ నేను ఇచ్చిన సాంగ్ కానివ్వండి, దాని రెస్పాన్స్ చాలా బాగుంది. సో ఐ థ్యాంక్ జీ ప్రకాష్ ఫర్ గివింగ్ మీ వెరీ గుడ్ సాంగ్. అండ్ సినిమా ఆల్బమ్ విత్ అంతా చాలా బాగా ఇచ్చాడు. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఈ సినిమా ప్రొడ్యూసర్ అండి, వాళ్ళు లేకుంటే ఈ సినిమా ఈ విధంగా ఇంత రిచ్గా ఇంత గ్రాండ్గా రాదు. ఈ సినిమా బడ్జెట్ చాలా ఎక్కువ, నా కెరీర్లోనే ఇట్ ఇస్ మై హైయెస్ట్ బడ్జెట్. బట్ ఐమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ డిసెంబర్ 27 నాడు వీళ్ళు పెట్టిన డబ్బుని రెట్టింపుతో సహా ఈ రాబిన్ మీ నుంచి దోచుకొని ఆయనకి ఇస్తాడు ఈ డబ్బుని. అండ్ లాస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, లాస్ట్ 2 years బ్యాక్ నా ఫ్రెండ్ నాన్న చెప్పినట్టు ఈ క్రిస్మస్ నాదే, ఇలాంటి చెప్తున్నాను ఖచ్చితంగా. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ నితిన్ గారు. సో ఎస్, మరి మీడియాతో ఇంటరాక్షన్ లోకి కూడా వెళ్ళిపోదాము. దే హ్యావ్ సో మచ్ టు ఆస్క్ అండ్ షూర్. బట్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, ప్లీజ్ స్ట్రిక్ట్లీ కీప్ యువర్ క్వశ్చన్స్ టు రాబిన్ హుడ్ గురించి మాత్రమే ఇక్కడ డిస్కస్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ అండర్లైన్ దిస్ స్టేట్మెంట్, దిస్ లైన్. థ్యాంక్ యూ సో మచ్. చైర్స్ ప్లీజ్, చైర్స్ త్వరగా తీసుకురండి స్టేజ్ పైకి. రాబిన్ హుడ్ December 25th నుంచి వస్తున్నటువంటి ఈ సినిమా గురించి ఎస్, నవీన్ ఎర్వేణి గారు ఇస్ ఆల్సో హియర్. హార్టీ వెల్కమ్ టు యూ సార్. సో December 25th నుంచి మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నటువంటి రాబిన్ హుడ్ గురించి ఒక్క నిమిషం, యా చైర్స్ ఒక్కసారి క్లియర్ చేయరా. నవీన్ గారు కూడా ఇప్పుడే జాయిన్ అయ్యారు కాబట్టి ఒక్కసారి గ్రూప్ ఫోటో ఆఫ్ పెడదాము.